నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మరో భారం పడింది. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై 29 రూపాయల మేర పెంచాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, గ్లోబల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. పెరిగిన ఈ కొత్త ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ తాజా ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 913 రూపాయలుగా ఉన్న 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు 942 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో 994కు చేరుకుంది. గడిచిన 3 నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు మార్చి 7వ తేదీన కూడా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం వల్ల సిలిండర్పై ఏకంగా 60 రూపాయల మేర పెంచిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ గృహ వినియోగ గ్యాస్ ధరలను మాత్రం ఇప్పటి వరకు పెంచకుండా నియంత్రించారు. కానీ అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు ధర పెంచక తప్పలేదు. అయితే అంతకుముందే మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 993 రూపాయల మేర, 5 కిలోల చిన్న సిలిండర్ ధరను 261 మేర ప్రభుత్వం పెంచింది. ఈ తర్వాత జూన్ 1 కూడా కమర్షియల్ సిలిండర్ ధర మరో 42 రూపాయలకు పెరిగింది. మరోవైపు గ్యాస్ సిలిండర్ సరఫరాకు సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా పూర్తిగా సాధారణంగానే ఉందని, కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా సంక్షోభం ఉన్నప్పటికీ దేశంలోని ఏ ఒక్క రీటైల్ గ్యాస్ ఏజెన్సీలోనూ ఇంధన కొరత రాలేదని తెలిపింది. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, నల్ల బజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని ప్రభుత్వం పేర్కొంది. ఇదేలా గ్యాస్ సిలిండర్ ధరలపై పెంపు కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రధాని మోదీ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.